తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్నం 16, 17వ వార్డుల పరిధిలోని బంట్రోతులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో తృతీయ వార్షిక శ్రీ హనుమద్ వ్రత మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసమారాధన ప్రారంభించారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మాగాపు ప్రసాదులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకొండి రాంబాబు, రెడ్డి సత్తిబాబు, కొండపల్లి సాయిబాబా, చనంశెట్టి శ్రీనివాస్, తిరుమలశెట్టి బాబీ, సంగిరెడ్డి వెంకన్న, వెలివల శివకేశవ, రాయి శివ, కాళీ సీతారాం, మండల సూర్యతేజ, కొప్పిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాతలకు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. सीताराम जय सीताराम लक्ष्मण विजय महाराज की जय सीताराम लक्ष्मण जय राम चंद्र जय जय राम रघुराम जय जय राम श्री राम जय जानकी. శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా శ్రీ దాసాంజనేయ గుడి వద్ద అనగా 16, 17 వార్డులు బంట్రోతుల వీధి, యామజలవారి వీధి ఉత్సవ కమిటీ మరియు దాసాంజనేయ స్వామి యూత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 5,000 మందికి నవరకాల పిండి వంటలతోటి సంతర్పణ ఏర్పాటు చేయబడింది. అలాగే ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల కుర్రోళ్ళందరూ కలిసి ఈ దాసాంజనేయ స్వామి యూత్ 16, 17 వార్డులు వెయ్యి ప్రయాసాలు కోర్చి చాలా బాగా చేస్తున్నారు. వారికి మెయిన్ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 16, 17 వార్డులో వేచేస్తున్న దాసాంజనేయ స్వామి గుడి వద్ద గత 3 రోజుల నుంచి హనుమాన్ రథం ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజుగా స్వామివారికి కుంభాభిషేకం, అఖండ అన్న సంతర్పణ మా స్థానిక శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అయినటువంటి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు అన్నదానం ప్రారంభించడం జరిగింది. అలాగే మాకు దాతలందరూ కూడా ఎంతోమంది ముందుకు వచ్చి మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటామని చెప్పి వచ్చి దాతలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే దాతలు మరికొంతమంది ముందుకు వస్తే రానున్న రోజుల్లో మన హిందూయిజం ఇంకా ముందుకెళ్తుందని చెప్పి ఆ దాతలందరికీ కూడా మా దాసాంజనేయ స్వామి యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు ఎక్కువ వద్దండి సార్, కొద్దిగా పెట్టండి. పశ్చిమ జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ అయినటువంటి చంద్రబాబు గారికి భీమవరం 4వ వార్డు నరసాయి గ్రహారంలో విన్నకోట వినాయక్ బాబు భవానీ 29వసారి దీక్ష తీసుకున్న సందర్భంగా శ్రీ విజయదుర్గా భవానీ పీఠం 29వ అలంకరణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. రాష్ట్ర కృష్ణవర్జ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, నాగలక్ష్మి దంపతులు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, మాజీ పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పవన్ ట్రేడర్స్ అధినేత అల్లూరి శివరామరాజు, భూపతిరాజు సుబ్బరాజు, నాయకులు యలమంచలి శ్రీనివాస్, కాపా అమర్బాబు, కొత్త శ్రీనివాస్, వేగిచెర్ల త్రిమూర్తులు, పొన్నాల నాగార్జున, గొలగాని రాంబాబు, మద్దుల సాయిరాం తదితరులు అమ్మవారి పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ అమ్మవారి దీక్ష తీసుకుంటే నియమ నిష్టలతో ఉండాలని, వినాయక్ భవానీ గత 29 సంవత్సరాలుగా కఠోరమైన దీక్షను తీసుకోవడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు 4వ వార్డులో విన్నకోట భవానీ గారి బృందంతో ఈరోజు
గత 29 సంవత్సరాలుగా భవానీ మాల వేసుకోవడం అంటే ఒకదొక ప్రత్యేకత. ఎందుకంటే దైవానుగ్రహం కూడా పొందుతానే మనం మాల వేసుకోగలం. మాల వేసుకున్నామంటే దీక్ష చేయడం అనేది చాలా కఠోర దీక్ష మాట. ఎందుకంటే నేను గతంలో 22-23 సంవత్సరాలు మాల వేసాను కూడా చెప్తున్నాను. ఆ దీక్ష చేయడంలో ఎంత నిగ్రహశక్తి కావాలనేది చేసిన భక్తులకి తెలుస్తుంది. ఎందుకంటే మాల అనేది చాలా పవిత్రమైనది. ఈ మాల వేసుకున్న పూజలు చేసినా భజనలు చేసినా దీక్ష చేస్తున్నా సరే ఆ పరివార ప్రాంతం అంతా కూడా ఎంతో ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే దోషాలు కానీ గోల కానీ ఇతరితర ఏ దోషం ఉన్నా సరే పోయి ఆ పరివార ప్రాంతం అంతా కూడా ఎంతో బాగా జరుగుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో విధాలుగా ఒక మాలాధారణ అనేది అంత పవర్. మన విన్నకోట వినాయక్ గారు ఒక ప్రత్యేకత ఉంది. నేను ఈ 4వ వార్డు ఈ దుర్గాదేవి అలంకరణకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ఫ్యామిలీతో ఇద్దరం రావడం ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ మన సిమెంట్ కొట్టర్ మన రాజు గారు, మన సుబ్రహ్మణ్య రాజు గారు, మా డైరెక్టర్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం ఈ యొక్క మాకెంతో భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మా 4వ వార్డులో మా వినాయక భవాని ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇదే కాదు, వినాయక చవితి అనేది చాలా ఘనంగా నిర్వర్తిస్తారు వారు. ఆయన మా వార్డులో ఉండి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తారు. ఆయన మా వార్డులో ఉంటాం, మేము ఆయన వార్డులో ఉంటాం. చాలా గర్వకారణం మాకు. ఈ భవాని ఈ కార్యక్రమం 29వ సంవత్సరం అలంకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మా మంచి మనిషి పిలిస్తే పలికే వ్యక్తి గంటా తిమూర్తులు గారికి, అధ్యక్షుడు మా రాము గారికి, చల్లబోయిన గోవింద గారికి, మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారికి, శివరామరాజు గారికి అందరికీ కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి కృష్ణపరిష కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు ఎస్సీసీఎల్ నాయకులు బాతు నరేష్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మధుల రాము, చెలపోయిన గోవింద్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్లు మాట్లాడుతూ నేటి తరం యువత అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి గౌరవాలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సామాన్య దళిత కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసంగా నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవించడం జరిగింది. అగ్రమన్నాడు మరి అంటరానితనం అని కష్టపడి మరి బరోడా మహారాజు గారి యొక్క సహకారంతో బారిస్టర్ చేసి మళ్ళీ భారతదేశానికి వచ్చి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, పేదల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. దేశంలో అసమానత లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరికీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని బలాలు కూడా సమానంగా అందరికీ దక్కాలనేటువంటి లక్ష్యంతో ఆయన రాజ్యాంగ నిర్మాణం చేశారు. వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేము ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మనం ఎలా జీవించాలి, ఎలాగా రాజ్యాంగం ఉండాలని రచించిన దాంట్లో ఆయన మొదటి వ్యక్తి. అలాగే విద్యతోనే ఏదైనా సాధ్యమని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. ఆ రోజుల్లోనే అందరికన్నా కూడా మన దేశంలో అప్పట్లో గొప్పగా చదివిన వ్యక్తులు మొదటి వ్యక్తి అంటే ఈయన. విదేశాల్లో చదువుకుని మన దేశానికి, మన దేశం యొక్క భవిష్యత్తుని నిర్దేశించిన ప్రదాత. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఈరోజు దేవాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం, ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. దళితుల అభ్యున్నతికి పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న నియమ నియమాలన్నీ కూడా మనం క్రమశిక్షణతో పాటించినప్పుడు ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులానికి మతానికి వర్గానికి చెందిన వారు కాదు అందరి వాడు. అలాగే కుల వివక్ష కోసం సమానత్వం కోసం పోరాడిన ఏకైక వ్యక్తిని కూడా ఈ రోజున చెప్పుకుంటూ ఆయన నాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అన్ని విధాల భారత రాజ్యాంగ రూపశిల్పైన మన బిఆర్ అంబేద్కర్ గారికి పెద్దలందరూ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. మరి ఎస్సీ ఎస్టీ వర్గానికి మరి అంబేద్కర్ రాజ్యాంగ నిమిత్తం ఆయన ఎన్నో మరి చేసి ఉన్నారు మన కోసం. భీమవరం రాయలంలోని బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం 20వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించారు. పరిపూర్ణ మహావతారి మాతా బ్రహ్మానందమయి దివ్య ఆశీస్సులతో రాంబాబు స్వామి దంపతుల ఆధ్వర్యంలో మాతా బ్రహ్మానందమయి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాజీ, వేగేశ్న రామ్మూర్తిరాజు, చంటిరాజు, రాంబాబు స్వామి, వీర్రాజు స్వామి, నరసింహరాజు, ఎస్ సూర్యనారాయణరాజు, పార్వతి, లలిత, వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, వేంద్ర బేబీలు బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం విశిష్టతను వివరించారు. హైదరాబాద్, వైజాగ్, తేటగుంట, అమలాపురం, కాకినాడ నుండి సుమారు 300 మంది సత్సంగ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ అనంత అల్లుకున్న బంధమే హిందుత్వం, ఈ అనంత లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం, ఎంతైనా 20 సంవత్సరాల ధ్యానం జరిగింది. 20 సంవత్సరాల మధ్య చెప్పడం జరిగింది. 35 సంవత్సరాలు తేటకుంటాం. ఈరోజు అందరూ కూడా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళంతా కూడా ఈరోజు ఈ క్షేత్రంలో రావడం జరిగింది. మీ అందరికీ కూడా బ్రహ్మంగారి తరఫున నమస్సుమాంజలి. ఎందుకంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు కనుక మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ధ్యానం చేసినా, ఎంత చేసినా చదివి తీరదు. మన వయసు చివరి వరకు కూడా మనం ధ్యానంలోనే ఉండాలి, ధ్యానంగా మిగలాలి, ముక్తి మార్గం ఎత్తుకోవాలి. ముక్తి మార్గం అంటే ధ్యానం చివరి దాకా ఉండేవాడికి ముక్తి మార్గం ఆటోమేటిక్గా వస్తుంది. మనందరినీ ఇన్ని సంవత్సరాలు కూడా ఆదరణ చేసి ఆవిడ ముక్తి మార్గాన్ని వచ్చేలాగా మనకు ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. చివరి దాకా అదే ప్రయత్నం. ఏం చేద్దంటే బ్రహ్మార్పణం ఈరోజు చాలా అద్భుతం. మన అందరికీ అవకాశం ఆవిడ ఇచ్చారు. అలాగే మీ అందరికి కూడా మంచి జరగాలని, అందరూ ముక్తి మార్గంలో ఉండాలని, బ్రహ్మంగారు బ్రహ్మమ్మ దీవులతోటి మనంతా కూడా వసుదైక కుటుంబంగా, అంటే వసుదైక్యం అంటే అందరూ కలిసి అలాగే ఉండాలని, మనందరికి ముక్తి మార్గం దొరకాలని, బ్రహ్మార్పణంగా మిగలాలని మనం ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అందరికీ బ్రహ్మార్పణం. చక్కగా బ్రహ్మ భోజనం తిన్నారండి. చాలా సంతోషంగా బ్రహ్మంగా ఉంది. ఎప్పుడు కూడా మనందరం బ్రహ్మంగా ఉండాలనేదే మెయిన్, ఇది సెకండరీ ఏమీ లేదు. ఇప్పుడు అవి చెప్తున్నారు, ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే మనకి అంటే అందరికీ ఒక విధంగా అర్థం కాదు. అంటే అర్థం కావడం కోసం ఇన్ని రకాలైన ఉదాహరణలు మనకి. ఇప్పుడు నాకు 10 భాషలు వచ్చు, మీకు భాష తెలిస్తేనే నేను ఎలా బోధిస్తే, ఇప్పుడు తెలుగులో బోధిస్తే అర్థం అవుతుంది, నేను అరవంలో బోధిస్తే మీకు అరవం తెలిసి ఉండాలి. అమ్మ చెప్పేది ఏమంటే ఆ స్థితికి భాష అవసరం లేదు, ఆ స్థితికి భాష అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, అనుభూతి చెందాలి అందరూ కూడా. గురుమూర్తిరాజు గారు ఎంత కష్టపడి దేనికంటే మీకు ఏదో ఒక రకంగా అర్థం కావాలి ఆ విధానం. సో మనం ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మంగా ఉండాలని, ఇలా మనం ఎంతో మందికి ఈ బ్రహ్మ పరిచయం చేయాలని కోరుకుంటూ బ్రహ్మార్పణం. స్వస్తి. శక్తి స్వరూపిణి శ్రీ మాతా బ్రహ్మానందమయ పరిపూర్ణమైన ఆశీస్సులతో పాటు ఆమె అద్భుతమైన, పవిత్రమైన, దివ్యమైన సంకల్పంతో డిసెంబర్ 6వ తేదీ 2005 సంవత్సరంలో భీమవరం బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగానికి అంకురార్పణ జరిగింది. దీనికి ముందు అది కూడా ఇక్కడ సమీక్షించవలసిన అవసరం ఉంది. తేటగుంటలో 1995లో
అమ్మ నాంది పలకడం జరిగింది. అంటే ఈ రెండు కూడా మనం సమీక్షించగలిగితే కేటగుంట్లో ప్రారంభించి 30 సంవత్సరాలు అయితే భీమవరంలో 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు అద్భుతంగా ఆనందంగా విజయవంతంగా జరిగింది. అమ్మ వాక్కులు అంటే అమృత పలుకులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము ఈ ఆధ్యాత్మిక దారిలో మేము పొందే ఆనందం మేము మాటల్లో చెప్పలేము. అని ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షల మీద ఫీడ్బ్యాక్ వచ్చిందంటే అమ్మ యొక్క విశిష్టత. ఒకటే ఇక్కడ మన అందరూ కూడా ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్వం యొక్క సారం ఏంటంటే అమ్మ చెప్పింది 2 మాటలు, ఇంకా 3వ మాట లేనే లేదు. ఈ దేహం నేను కాదు, నువ్వు కాదురా నాయనా, నువ్వు బ్రహ్మానివిరా, అంతే. ఆ రెండు మనకి దేహం నువ్వు కాదు అంటానికి, దేహం కాదు అని నువ్వు నమ్మటానికి నీ యొక్క దేహ పరిస్థితి, దేహం ఎలా మూలం, దేహం మూలం చెప్పారు, బ్రహ్మ మూలం చెప్పారు. బ్రహ్మ మూలం అంటే ఇంక మూలమే బ్రహ్మం, అదే నువ్వు అయి ఉన్నావు. అంచేత మనం బ్రహ్మార్పణ భావంతో జీవితాన్ని గడపాలి. బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం 20 సంవత్సరాల వయసు గల సంఘం. సత్సంగం 20 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా రోజు 20 సంవత్సరాలు జరగడం అంటే సామాన్య విషయం కాదు. సత్సంగత్వే నిస్సంగత్వం అని మన వాళ్ళు చెప్తున్నారు కదా. చివరిది జీవన్ముక్తి. ఆ సత్సంగంలోంచి జీవన్ముక్తి తీసుకెళ్ళే ఒకే ఒక సత్సంగం, ఒకే ఒక అండర్లైన్ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం. ఇది ఆషామాటి సత్సంగం కాదు, ఆచరణాత్మక సత్సంగం. ఇది ఆచరణ ఎలా చేయాలి, అంతఃశుద్ధి ఎలాగా. బాహ్య శుద్ధి చాలామంది చెప్తారండి, అంతఃశుద్ధి అంతఃకరణ శుద్ధి, మనోవాక్య కర్మ ఎలా. అందువల్ల ఇక్కడ మేము అమ్మ దగ్గర ఏం నేర్చుకుంటున్నామంటే మానవుడు ముందు మానవుడిగా బ్రతకడం, తర్వాత మాధవుడిగా మారడం, మాధవుడిగా మారి ఆత్మస్థితితోటి మేము జీవిస్తూ ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఆత్మస్వరూపంగా ఆత్మానందాన్ని పొందుతున్నాం. అందువలన అమ్మ మాకు ఇది స్థాపించి 20 సంవత్సరాలుగా ఒక్కటే బోధ, నువ్వు బ్రహ్మస్వరూపానివి ఆత్మస్వరూపానివి మార్గాన్ని తెలియజేస్తున్నారు. తపస్సులు చెయ్యకపోయినా ఒక యజ్ఞ ఫలితాన్ని ఇస్తున్నారు. అమ్మ ప్రాంగణం ఇక్కడ యజ్ఞగుండంతో సమానం. ఇక్కడ జన్మలుగా తీసుకొచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో మా దుఃఖం అంతా కూడా ఇక్కడ ఏమవుతుందంటే బూడిదయ్యి మేము సుఖశాంతులతో ఉండగలం. భీమవరం డీమార్ట్ పక్కన నూతన ఫ్యాక్టరీ ఫుట్వేర్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. చెప్పులు కొనేటప్పుడు ఎక్కువగా స్టైల్, బ్రాండ్, ధర వంటి విషయాలకే ప్రాముఖ్యత ఇస్తామని, వందల రకాల మోడల్స్ లో చెప్పులు ఒకే చోట ఫ్యాక్టరీ ధరలకే లభించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. నిర్వాహకులు ఫజల్ మాట్లాడుతూ నాణ్యమైన, మన్నికైన ఎన్నో రకాల చెప్పులు, షూస్ లను ఫ్యాక్టరీ ధరలకే అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, సయ్యద్ కాజా, మౌలానా, ఎండీ నౌషాద్, మెంటే గోపి, మాగాపు ప్రసాద్, షేక్ రబ్బానీ, ఫిరోజ్, గప్రి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ ఫుట్వేర్ చెప్పుల షాప్ పెట్టడం జరిగింది. ఇది కంపెనీ తయారు చేసిన రేట్లకి అందించడం దీని ప్రత్యేకత. బయట మార్కెట్లో 3000 రూపాయలు ఉండే చెప్పుల జత ఇక్కడ 700 రూపాయలకి, 600 రూపాయలకి, 300 రూపాయలకి, 100 రూపాయలకి, 120 రూపాయలకి అందుబాటులో సూపర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీన్ని మన భీమవరపట్నం ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. చెప్పులు, షూస్ ఇవన్నీ కూడా కంపెనీ ధర కంటే కూడా చాలా నాణ్యమైనవి, చాలా తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో పెట్టారు. మరి ఈ సందర్భంగా ఈ షాప్ యజమాని గారు ఫైసల్ షాప్ గారికి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ వారి వ్యాపారం మరింత విజయవంతంగా నడవాలని చెప్పి ఆశిస్తూ, ఏ వస్తువు కొనాలన్నా కూడా కొనలేని ఆకాశాన్ని ఎత్తుకునే ధరలుతున్నాయి. ఇప్పుడు భీమవరపట్నంలో ఫైజల్ గారు మరి చెప్పుల కొట్టు పెట్టడం జరిగింది. దీన్ని మరి కంపెనీ రేట్లకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము చూసాం, వీలుగా సామాన్యుడికి కూడా వీలుగా అందుబాటులో రేట్లు ఉన్నాయి కాబట్టి
మరి ఈ భీమవరం పట్టణ ప్రజలకి ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన ఫైజల్ గారికి అలాగే వారి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్యాక్టరీస్ సాఫ్ట్వేర్ షోరూమ్ ఓపెన్ చేసి అతి తక్కువ ధరకి ఇక్కడ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న చెప్పులన్నీ కూడా దొరుకుతున్నాయి. మేమంతా పరిశీలించాం, అన్నీ కూడా బాగున్నాయి. మా గౌరవనీయులు మా భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు గారి చేత ఉంది. మరి ఇక్కడ అన్ని రకాలైన షూస్ చెప్పులు చిన్నపిల్లలు అందరివి కూడా మరి కంపెనీ ధరకే అతి తక్కువ రేట్లకే ఇక్కడ అమ్మబడును. కాబట్టి వీళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన భీమవరం ఎమ్మెల్యే గారిచే ప్రారంభించబడిన ఫ్యాక్టరీ ఫుట్వేర్ మన డీమార్ట్ పక్కన తాడేపల్లిగూడెం రోడ్లో ఓపెన్ అయింది. డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. స్లిప్పర్, షూస్ ప్రతిదీ ఇక్కడ లభిస్తాయి. మన పండగ సీజన్కి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవించి ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసాము. ఇది డీమార్ట్ పక్కన ఫ్యాక్టరీ ఫుట్వేర్ షోరూమ్. కంప్లీట్ ఫ్యామిలీ ఫుట్వేర్, లేడీస్, జెంట్స్, కిడ్స్ ఎన్ని రకాలు 50 రూపాయల నుంచి 1000 రూపాయల దానికి కంప్లీట్ ఫ్యామిలీ ఫుట్వేర్ ఉంటుంది. సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ అన్నారు. భీమవరం గురుపుడిలోని రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో దళిత ఐక్యవేదిక రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో అంబేద్కర్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైందని అన్నారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టెం సుబకర్, గొల్ల రాజ్ కుమార్, కొండేటి లాజర్, పట్టెం ముత్యాలు, గొట్టముక్కల సుజాత, వేదాల తాతాజీ, మైలా వీరసింహ, తోట చిట్టిబాబు, వేగి కుమార్ రాజు, తోట లక్ష్మణ్, తోట జాన్, తేజ తదితరులు పాల్గొన్నారు. మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని భీమవరం రాజు ట్రస్ట్ కార్యాలయంలో రాజు ట్రస్ట్ మరియు దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టి అంటరాని ప్రజల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం, భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం మంచి రాజ్యాంగం రాసి భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం వల్ల భారతదేశంలో అన్ని ప్రజలకు న్యాయం జరుగుతుంది. అయితే కొంతమంది భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఏదో విధంగా తీసేయాలని కుట్రలు పడుతున్నారు. ఆ కుట్రల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను, ఆలోచన విధానాన్ని మేము నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగాన్ని రచించడానికి మరి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు రచించారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఈ యొక్క జయంతినే కాకుండా వర్ధంతిని కూడా ప్రజలు ఏంటంటే మహానుభావుడు జన్మిస్తే మరి చదవటానికి ధర్మాలన్నింటిలో మరి హిందువులు కూడా చదవటానికి ఉండేది కాదు. ఒక కులానికే కాదు, మతానికే కాదు, మరి ప్రపంచ దేశాలన్నింటికి కూడా చట్టాలు అమలు జరుగుతున్నాయంటే ఈరోజు పేద బడుగు వర్గాలకి అందరికి కూడా న్యాయ వ్యవస్థ ఏంటి, విద్య, వైద్య, ఆరోగ్య, గృహాలు ఇవన్నీ కూడా మరి నిర్వహిస్తున్నారంటే రాజ్యాంగం స్ఫూర్తి ద్వారానే. ఆయనలాగా మనం అందరూ తయారవ్వాలి. భారత రాజ్యాంగ నిర్మాత ఉండి మండల సమైక్య కార్యాలయం నందు పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో మోడల్ మండల సమాఖ్య విజన్ బిల్డింగ్ మాడ్యూల్ 1 టీఓటీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఎం ఐబి డి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళ పేదరికాన్ని జయించాలని, జీవనోపాధి అభివృద్ధి చెందాలని, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని, మార్కెటింగ్, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి, ఆరోగ్య, పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు మెరుగుదల వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో
5 మోడల్ మండల సమైక్యాలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి టీఓటీ శిక్షణ కార్యక్రమం ఉండి మండల సమైక్యలో గత 3 రోజులుగా జరుగుతుంది. ఈ శిక్షణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో సమైక్యాలు ఏ విధంగా ఉండాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి సమైక్యగా తయారవ్వాలంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశం మీద విజన్ బిల్డింగ్ అనేటువంటి ఒక మొట్టమొదటి మాడ్యూల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్కి ఉండీల మండల సమైక్యకి సంబంధించిన అన్ని గ్రామ సమైక్యల ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఉండితో పాటు పాలకోడేరు, అత్తిలి, పాలకొల్లు, యలమంచిలి మండలాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా హాజరవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక సమైక్య భవిష్యత్తులో సాధించాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ఈ ట్రైనింగ్లో వీళ్ళందరూ కూడా తయారు చేసి భవిష్యత్తులో అవి సాధించడానికి అవసరమైనటువంటి సూచికల్ని ఏర్పాటు చేసుకోవడం మూలన ఉత్తమమైనటువంటి మండల సమైక్యల్ని తయారు చేయడానికి ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఎన్ఆర్ఎల్ఎం అదేవిధంగా శర్పవారి ఆదేశానుసారం స్టేట్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి, ఉండి మండల సమైక్య అధ్యక్షురాలిని. ఈరోజు మా గ్రామంలో ఉండి గ్రామంలో 5 మండలాలకి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే విజన్ మోడల్ మండలాలు ఒక 5 మండలాలు మోడల్ మండలాలుగా వాటికి ట్రైనింగ్ జరుగుతుంది. అలాగే జిల్లా సిబ్బంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ట్రైనింగ్ ద్వారా మా సంఘ సభ్యులు ఇంకా వాళ్ళ జీవనోపాధులని పెంచుకొని ఇంకా వాళ్ళ ఆర్థికంగా ఇంకా ఎదగాలని చెప్పి ఈ మా ప్రభుత్వం ఈ ట్రైనింగ్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. వెండితెర మరువులేని మహానటి, నటనకు నిలువెత్తు రూపం సావిత్రి అని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్ అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ కరుణ, రౌద్రం, హాస్యం ఇలా ఏ భావాన్నైనా తన కళ్లతోనే పలికించగలిగిన అద్భుత కళాకారిణి మహానటి సావిత్రి అని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అశ్వరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నటనా రంగంలో ఆమె స్థానం ఎవరికీ అందనిదని, కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి భారతీయ సినిమాకే వన్నె తెచ్చారని అన్నారు. ఆమె నటనలో ఒక సహజత్వం, నిగూఢమైన లోతు ఉండేదని, అందుకే ఆమెను ప్రేక్షకులు తమ ఇంట్లో మనిషిగా భావించారని అన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోడు శ్రీనివాసరావు, బీజేపీ భీమవరం పట్నా తూర్పు, పడమర విభాగాల అధ్యక్షులు బొబ్బిశెట్టి ప్రసాద్, అడబాల శివ మాట్లాడుతూ సావిత్రి నట జీవితంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిరస్మరణీయమైన పాత్రలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎల్ వెంకటేశ్వరరావు, మల్లువలస రాము, పడమటి నరసింహమూర్తి, లంకి చిన్ని, గొంతెన శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేల ముద్దుబిడ్డ మహానటి నిశ్శంకర సావిత్రి 90వ జన్మదినోత్సవ వేడుకని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కన్వీనర్ చెరుకువాడ రంగసాయి గారి నిర్దేశనాత్మకంలో ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. కనుబొమ్మల కదలికలతో, పెదవి విరుపులతో, క్రీగంటి చూపులతో హావభావ నటనా వైదుష్యాన్ని ప్రేక్షకులు చూపెట్టిన వ్యక్తి మన మహానటి సావిత్రి గారు. ఆవిడింటికి ఎవరైనా వెళ్ళి ఏదన్నా అవసరం కోసం వెళితే చాలా ఆదరణ చూపి ఆ అవసరాన్ని పూర్తి చేసిన మహోన్నతమైన వ్యక్తికి ఈ కళాకారుల ఆధ్వర్యంలో 90వ జయంతోత్సవ వేడుక జరుపుకోవడం చాలా ఆనందదాయకం. వారికి నా నివాళులు అర్పించుకుంటున్నాను. వెంకటరామ థియేటర్ కాంప్లెక్స్లో మహానటి సావిత్రి గారి 90వ జన్మదినోత్సవాన్ని జరుపుతున్న కళాకారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఆవిడకి ఘనంగా నివాళులు కూడా అర్పిస్తున్నాం. సినీ చరిత్రలో ఎంతమంది నటీమణులు వచ్చినా ఆవిడ నటనకి ధీటు లేకుండా ఆవిడ అన్ని చిత్రాలు నటించేవారు. తిరిగి మళ్ళీ దాసదాసకతంలో గోరింటాకు చిత్రంలో కూడా నటించి ఆవిడకి ఈ సందర్భంగా 90వ జయంతి సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు తమిళ ప్రజల యొక్క ఆదరణ పొందినటువంటి మహానటి సావిత్రి గారు ఆవిడ యొక్క జయంతోత్సవాన్ని 90వ జయంతోత్సవాన్ని ఈ రోజున ఈ యొక్క కళాకారులు అందరి యొక్క సమక్షంలో మరి వెంకటరామ థియేటర్ కాంప్లెక్స్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆవిడ ఎన్నో రకాలైనటువంటి పాత్రల్ని పోషించి మరి ఇటు తెలుగువారిని అటు తమిళ వారిని కూడా మన్ననలు పొందినటువంటి మహానటి. ఆవిడ నటించినటువంటి మాయాబజార్ కానీ, దేవదాసు, అలాగే నిన్న మొన్నటి వచ్చినటువంటి ఎన్నో చిత్రాల్లో మహానటిగా గుర్తింపు పొందినటువంటి ఆవిడికి జయంతోత్సవం చేసుకోవడం చాలా అభినందనీయంగా భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి నివాళులర్పించిన పీసీ చైర్మన్ అంజిబాబు. ఈ నెల 15 నుండి నర్సాపురం చెన్నై వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. యువత దేశానికి దిశానిర్దేశం. అదే స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి విలువైన ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 3K రన్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇటీవల సైబర్ క్రైమ్ ని ఛేదించి కంబోడియాకి చెందిన నిందితులను అరెస్ట్ చేసి భారీ ఎత్తున సొమ్మును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్ ని సత్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.